అనుకోకుండా ఒకరోజు, అది సాధారణమైన ఉదయం. వాన కురుస్తుంది. గాలి తాకిడి చల్లగా ఉంది. మాయ తన కాలేజీకి ఆలస్యం అవుతోందని బస్టాప్కి పరిగెత్తి చేరేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. వానలో తడుస్తూ నిరాశగా నిలబడి ఉన్న ఆమెను చూసి బైక్ మీద ఒక కుర్రాడు ఆగాడు. హే, నువ్వు మా కాలేజీ నుంచి కదా? నేను ఆదిత్య అని చిరునవ్వుతో అన్నాడు. కాసేపు ఆలోచించిన మాయ అతని మాట విని బైక్ మీద కూర్చుంది. ఆ చిన్న ప్రయాణమే ఆమె జీవితానికి కొత్త రంగులు చేర్చింది. వాన చినుకులు ఆమె ముఖం మీద తాకుతుంటే ఆదిత్య మాట్లాడిన ప్రతి మాట ఆమె హృదయాన్ని తాకింది. ఆ రోజు నుండి మాయ జీవితంలోని ప్రతి వాన చినుకులో ఆదిత్య జ్ఞాపకం కలిసిపోయింది. కాలేజీ ప్రాజెక్టులో ఇద్దరు కలిసి పనిచేయాల్సి వచ్చింది. మొదట్లో సాధారణ స్నేహమే అనిపించినది. మెల్లగా హృదయాల మధ్య మమకారంగా మారింది. ఆదిత్య సరదాగా చెప్పే జోకులు, మాయ చూసే చిన్న చిరునవ్వులు, ఇవన్నీ వారి మధ్య బలమైన అనుబంధం ఏర్పరిచాయి. కానీ ప్రేమ ఎప్పుడు మొదలైందో వాళ్ళకే తెలియదు. ఒకరోజు కాలేజీ గార్డెన్లో కూర్చున్నప్పుడు ఆదిత్య మాయ కళ్ళలో చూసి అన్నాడు, నిన్ను మొదటిసారి బస్టాప్ వద్ద చూసి రోజు నా జీవితం మారిపోయింది. మాయ సిగ్గుతో చిరునవ్వు నవ్వింది. కానీ మనసులో మాట ఏదో బిగువన అనిపించింది. ఆమె అతని పట్ల అదే భావం ఉంది, కానీ చెప్పడానికి భయపడింది. చివరికి ప్రేమ ఒప్పుకున్నప్పుడు ఆ క్షణం ఇద్దరికీ కలలాగా అనిపించింది. అయితే సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆదిత్యకు బెంగళూరులో జాబ్ ఆఫర్ వచ్చింది. అతను ఆనందపడ్డాడు, కానీ మాయ ముఖంలో చిరునవ్వు మాయమైంది. కొన్ని నెలలే మాయ త్వరలో తిరిగి వస్తా అని ఆదిత్య హామీ ఇచ్చాడు. మాయ కూడా నమ్మింది. రోజులు గడిచాయి. మొదట్లో కాల్స్, వీడియో చాట్స్, ప్రేమపూర్వక మెసేజ్లు అన్నీ ఉన్నాయి. కానీ క్రమంగా అవన్నీ తగ్గిపోయాయి. మాయ ఒకరోజు ఎదురు చూసింది. ప్రతి రాత్రి ఫోన్ వైపు చూసి ఇవాళ అతను కాల్ చేస్తాడేమో అని అనుకుంది. కానీ ఒకరోజు ఆమెకు వచ్చిన సందేహం ఆమె ప్రపంచాన్ని కూల్చేసింది. మాయ, క్షమించు, నా జీవితం వేరే దారిలో వెళుతుంది. మన ప్రేమను మధురమైన జ్ఞాపకంగా ఉంచుకుందాం. ఆ పదాలు మాయ గుండెను తాకిన కత్తిలా అనిపించాయి. ఆమె నిలబడలేకపోయింది. వాన కురుస్తుంది, అదే బస్టాప్, అదే వాతావరణం. కానీ ఈసారి ఆదిత్య లేడు. ఆ వాన చినుకులు ఆమె కన్నీళ్లతో కలిసిపోయాయి. ప్రతి చినుకు, ప్రతి జ్ఞాపకం ఆమె హృదయంలో ఒక ముద్ర వేసింది. ప్రేమ అనుకోకుండా మొదలైంది, కానీ అదే విధంగా అనుకోకుండా ముగిసిపోయింది. అయినా మాయ మనసులో ఆదిత్య చిరునవ్వు ఇంకా జీవిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆమె తన డైరీలో రాసింది, ప్రేమ ఎప్పుడూ చనిపోదు. అది మాటల్లో కాదు, జ్ఞాపకాల్లో బ్రతుకుతుంది. కొందరు మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ వాసన మాత్రం మన హృదయాన్ని ఎప్పటికీ విడిచిపెట్టదు.